తెనాలి పట్టణంలో పురపాలక సంఘం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం 3, 14, 15 వార్డుల్లో పర్యటించారు. ఆ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పరిసరాల శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లతో పాటు 3, 14, 15 వార్డుల కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావులతో కలిసి ఆయా వార్డుల్లో తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించడమే కాక 40 మంది శానిటేషన్ వర్కర్స్తో రోడ్లు శుభ్రం చేయించడం, సైడ్ కాలువలు పూడికలు తీయించడం, పేరుకుపోయిన పిచ్చి చెట్లను తొలగించడం వంటి కార్యక్రమాలను కొనసాగించారు. పరిసరాల శుభ్రత, దోమల నివారణ వంటి పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే వ్యాధుల నిర్మూలనలో మున్సిపల్ అధికార యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల నేపథ్యంలో ప్రజలు కూడా దోమల నివారణ, పరిసరాల శుభ్రతకు తోడ్పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, 14, 15 వార్డుల కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావు, ఎంహెచ్ఓ నిర్మల, వాసిరెడ్డి కళ్యాణి, తోట కోటేశ్వరమ్మ, సుధీర్, వంశీ, సత్యం, సచివాలయాల సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుల్లో సత్యహీ సేవా కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టేసి వర్కర్స్ 40 మంది వర్కర్స్, ట్రక్కులు 3 ట్రక్కులు, ఒక జేసీపీ అలా పెట్టేసి మట్టి దిబ్బలు కానివ్వండి, కాలువలో శానిటేషన్ తీయటం కానివ్వండి, కొమ్మలు కట్ చేసి వెంటనే దాన్ని అక్కడ శుభ్రపరుస్తాం కానివ్వండి, ఇలా వార్డుల్లో ఎలాంటి చెత్త అనేది లేకుండా చేయాలనేది మా కోరిక. అలానే మేము ఈ రోజున ప్రతి వార్డుల్లో 3 వార్డుల్లో ఇలా శుభ్రపరుస్తున్నాం. ఎక్కడైతే కాలువలో సీల్డ్ తీస్తున్నామో వెంటనే తీపిచ్చి బీచింగ్ అనేది ఇది అక్కడ వేపిస్తూ, అలానే దోమల ముందు కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి, ఇలాంటి మన స్వచ్ఛ తెనాల్లాగా తీర్చిదిద్దుకోవాలనేది మా కోరిక. ఈ మధ్యనే గౌరవ మంత్రి గారు అలాగే చైర్పర్సన్ గారు ఇద్దరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ నంబర్ను సపరేట్గా ఇచ్చారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నంబర్కు వాట్సాప్ చేయాల్సి కోరుతున్నాం. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఏంటంటే 7659935993. మరొకసారి నంబరు 7659935993. ఈ నంబరుకు మీ సమస్యలు ఏమున్నా కూడా. స్పెషల్ డ్రైవ్ సందర్భంగా ఈ పట్టణంలో 40 వార్డుల్లో కూడా ఈ మురికి కాలువల్లో ఎంత చెత్త ఉందా శుభ్రంగా ఈ వార్డులు మొత్తం కూడా శుభ్రంగా చేయాలనే ఆదేశాల ప్రకారంగా మన మోడీ గారు అట్లాగే ఇక్కడ మనోహర్ గారు ఆదేశాల ప్రకారంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు 40 వార్డుల్లో ఈ కార్యక్రమం పెట్టి శుభ్రంగా రాబోయే రోజుల్లో సుందరతనాలుగా ఉండాలనే ఒక కార్యక్రమంలో ఈ దోమలు, ఈ మలేరియా జబ్బులు ఏవి రాకుండా అంటుకోకుండా ఉండాలని ఈ మురుగు మొత్తం కూడా శుభ్రంగా ఈ వార్డులన్నీ కూడా శుభ్రంగా చేయాలని, అందులో భాగంగా మన 15వ వార్డు కూడా శుభ్రంగా చేయాలని, సుందరగా 15వ వార్డుగా ఉండాలని గ్రీన్ చక్కగా ఈ ఏమన్నా మురుగు కానీ కాలువల మీద వేసినవి అని కానీ ఏమన్నా కానీ తొలగించి, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు అందరూ కూడా, ఒకవేళ 1 రోజు 2 రోజులు ఏమన్నా సెలవు పెట్టినా వర్కర్స్ ఇంట్లోనే పెట్టుకోవాలి. ఆ ఇంట్లో పెట్టుకొని 2వ రోజు మా వర్కర్స్ వచ్చినప్పుడు ఆ చెత్త ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా కాలువల్లోనూ రోడ్ల మీద వేస్తే ఈ కుక్కలు అవి వచ్చి చండాలంగా చేస్తున్నాయి. అవన్నీ ఏమి లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే మనకే మంచిదమ్మా. దోమల ఇబ్బంది లేకుండా, ఏ రోగాలు రేపులు లేకుండా ఉంటాము. ఆరోగ్యంగా ఉండాలంటే మన చెత్తని, మన శుభ్రాన్ని మనం శుభ్రంగా చేసుకుంటమే కావాలమ్మా. పక్కన ఎక్కడన్నా చిట్టు మొక్కలున్నా, చెట్లున్నా, గడ్డి ఉన్నా, ఏదున్నా సరే వచ్చిన సిబ్బందితో శుభ్రంగా చేయించుకొని అందరం చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ వర్కర్స్ మొత్తం కలిసి దాదాపు 40 మంది వార్డులో గ్యాంగ్ వర్క్ చేయటం జరుగుతున్నది. దానికి ఈ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి రోడ్డు కూడా మనిషి ఉండి శుభ్రం చేయటం జరుగుతున్నది. మీరు కూడా గమనించి కాలువల్లో కానీ డస్ట్బిన్నులు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే వేసుకుని కాలువల్లో గ్లాసులు కూడా ఏది వేయకుండా అన్నీ
శుభ్రం చేసుకోవాలి. ఇది మన స్వచ్ఛ భారతి. మన అంటే శుభ్రం చేసుకోవాలి, మన ఇళ్ళ దగ్గర మనమే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మన వార్డు తరపున, మన ప్రజల తరపున తెలియపరుస్తూ